కరోనా న్యూ వేరియంట్ కేసులపై గందరగోళం నెలకొంది. కరోనా కేసులకు సంబంధించి కేంద్రం ఒక లెక్కలు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మరోలా చెబుతోంది. దీంతో ఎవరు చెప్పింది నమ్మాలో జనాల్లో గందరగోళం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా న్యూ వేరియంట్ JN1 తెలంగాణకు చేరింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇంకా చాలా మందికి కొత్త వేరియంట్ అటాక్ చేసిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై విస్తృతంగా టెస్టులు కూడా చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి గాంధీ ఆసుపత్రిలో శాంపిల్స్ ను తరలించి టెస్టులు చేయిస్తున్నారు. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం రాష్ట్రంలో కరోనా సబ్ వేరియంట్ JN1 కేసులు లేవంటున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఒక ప్రకటన చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో 2 JN1 కేసులు నమోదైనట్లుగా తెలిపింది. ఏ రాష్ట్రాల్లో ఎన్ని JN1 కేసులున్నాయో తెలియజేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో న్యూ వేరియంట్ కేసులున్నట్లుగా తెలిపింది.